ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పీపుల్ కి హెల్త్ కాన్షియస్ చాలా బాగా అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? అందులో ఇప్పుడు మిల్లెట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఈ రోజు ఇన్స్టెంట్ రాగి దోశ చూపించబోతున్నాను. కేవలం 15 నిమిషాలు నానబెడితే చాలు దోశ రెడీ అయిపోతుంది. ముందుగా దీనికోసము 1/2 కప్పు సూజీ రవ్వ, 1/2 కప్పు రాగి పిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్, 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ వేసేసి బాగా కలిపేసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం క్యారెట్, ఒక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది లూజ్ కన్సిస్టెన్సీనే ఉండాలండి, అప్పుడే దోశలు పర్ఫెక్ట్ గా లేస్తాయి. నేను ఇక్కడ కొంచెం మందంగా వేసాను, అందుకే సరిగా లేవలేదు. మీరు మాత్రం పల్చాగా వేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని బాగా వేడి మీద ఉన్న పెనం మీద ఆయిల్ ని అప్లై చేసుకుని దోశల్లాగా పల్చాగా వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా కాల్చుకొని పక్కకు తీసేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న, డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచాలనుకున్న ఈ రాగి దోశ పర్ఫెక్ట్ అన్నమాట. ఇంకా పిల్లలకి ఈ దోశ పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. అసలు రాగి దోశ అన్న ఫీలింగ్ కూడా ఉండదు, టేస్ట్ అయితే అంత బాగుంటది. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ రూపంలో షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వెళ్ళండి.